ఆంధ్రప్రదేశ్లో పార్టీలు మారిన నేతలు వెతలబడుతున్నారా? చేరేటప్పుడు టికెట్ ఆశ, ఇప్పుడు నిరాశ. వ్రతం చెడ్డ, ఫలితం దక్కడం లేదా? జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పరిస్థితి అయోమయంలో పడిందా? రాపాకకు ఆశించిన సీట్ దక్కడం లేదా? జగన్ను నమ్మి వెళితే నట్టేట ముంచేశారా? పాపం రాపాక. వాచ్ ది స్టోరీ. రాపాక వరప్రసాద్ జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. గెలిచిన కొంతకాలానికి అధికార వైసీపీలో చేరారు. మళ్లీ తన టికెట్ తనకే ఇస్తారని గ్యారంటీ తీసుకుని వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు జగన్ని నమ్ముకుని రోడ్డున పడిపోయే పరిస్థితికొచ్చారు. టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావును చేర్చుకుని రాపాకకు అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జి పదవి ఇచ్చారు. ఏదో ఓ టికెట్లే అనుకున్న రాపాకకు 2 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అర్థమైందేమో కానీ వెంటనే రివర్స్ అవుతున్నారు. తనకు రాజోలు ఎమ్మెల్యే టికెటే కావాలని, ఎంపీ టికెట్ వద్దని అంటున్నారు. తన అనుచరులతో ఆందోళనలు ప్రారంభింపజేశారు. టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకి రాజోలు టికెట్ ఇవ్వడంతో రాపాక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్ ఏది చెబితే అది చేశానన్న రాపాక వరప్రసాద్ అమలాపురం ఎంపీగా పోటీ చేయమండంతో ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. తన విధేయతను ప్రదర్శించుకోవడానికి స్టేట్మెంట్ ఇస్తే నిజంగానే తనను గెంటేశారని ఆయన ఫీల్ అవుతున్నారు. రాజోలు టికెట్ విషయంలో సీఎం జగన్ పునరాలోచన చేయాలంటున్న రాపాక సర్వేలు నిర్వహించి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజోలు సీటు మార్చకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అమలాపురం ఎంపీ టికెట్ విషయంలో జగన్ ఇప్పటికే చాలా మందికి హామీలు ఇచ్చారని తెలుస్తోంది. చివరికి ఎవరికి టికెట్ ఇస్తారో తెలియదు కానీ ఆ ఒక్క సీటు చూపించి చాలా మంది దళిత నేతల టికెట్లు చించేస్తున్నారు. దీంతో రాపాక మేలుకున్నారు. కానీ రాపాకను జగన్ కేర్ చేసే అవకాశం కనబడడం లేదు. ఎందుకంటే 2014లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి పోటీ చేసిన రాపాకకు స్వతంత్ర అభ్యర్థిగా వచ్చిన ఓట్లు 300 మాత్రమే. నియోజకవర్గంలో ఆయనకు ఎలాంటి పలుకుబడి లేకపోవడంతో జగన్ పట్టించుకునే అవకాశాలు లేవు. గత ఎన్నికలకు ముందు వైసీపీ కోసం పనిచేసిన జగన్ హ్యాండ్ ఇవ్వడంతో జనసేనలో చేరారు. పవన్ టికెట్ ఇచ్చి గెలిపించడంతో మళ్లీ జగన్ పంచన చేరి పవన్ను తిట్టారు. ఇప్పుడు జగన్ మళ్లీ హ్యాండ్ ఇస్తున్నారు. ఈసారి పవన్ ఆదరించే అవకాశం ఉండదని పరిశీలకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో జనసేన తరపున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. కనీసం పవన్పై కృతజ్ఞతాభావం చూపకుండా వైసీపీలోకి ఫిరాయించారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ఎమ్మెల్యేగానే చలామణి అయ్యారు. కనీసం జనసేన బీఫాంపై గెలిచానని కూడా ఆయనకు గుర్తులేదు. తన అధినేత పవన్ కాదు జగన్ అన్నట్టు ప్రవర్తించారు. జగన్పై ప్రత్యర్థులు విమర్శిస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేల కంటే రాపాక వరప్రసాద్ ముందుగానే ఎదుర్కొనేవారు. ఇప్పుడు ఎన్నికలు సమీపించేసరికి జగన్ రాపాకను సైడ్ చేశారు. రాజోలు అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు. అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని సూచించారు. దీంతో అయిష్టతగానే మొగ్గు చూపారు రాపాక. రోజులు గడుస్తున్న కొద్దీ నాకు అమలాపురం టికెట్ వద్దు, రాజోలే ముద్దు అంటూ తేల్చి చెబుతున్నారు. నాకు గాని అసెంబ్లీ టికెట్ ఇవ్వకుంటే రాజోలు నియోజకవర్గంలో వైసీపీ ఓడినట్టేనని తేల్చి చెబుతుండడంతో వైసీపీ అధినేత జగన్ మైండ్ బ్లాంక్ అవుతోంది. గత ఎన్నికల్లో జనసేన 135కు పైగా స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. అధినేత ఓడిపోయినా రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ గెలుపొందారు. అయితే పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందినా దానిని కూడా వదులుకున్నారు రాపాక. ఎన్నికల అనంతరం 6 నెలలకే వైసీపీ గూటికి చేరారు. తనను గెలిపించిన జన సైనికులను విడిచిపెట్టారు. తనకు వైసీపీలో గుర్తింపు ఉందని భావించారు. అటు జగన్ సైతం రాపాక వరప్రసాద్ను ప్రోత్సహించారు. దీంతో తనకు ఎన్నికల్లో తిరుగులేదని, మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రాపాక ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆయన ఒకటి తలిస్తే
జగన్ మరోలా తలిచారు. రాజోలు టికెట్ ఇవ్వనని తేల్చేశారు. అమలాపురం ఎంపీగా వెళ్లాలని సూచించారు. తొలుతదో గౌరవంగా భావించిన రాపాకి ఇప్పుడు అసలు విషయాన్ని గ్రహించారు. అమలాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఓటమి ఖాయమన్న సంకేతాలు గుర్తించారు. అందుకే రాజోలు అసెంబ్లీ టికెట్ కోసం పరితపిస్తున్నారు. తాజాగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాపాక వరప్రసాద్ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. 2014, 2019 ఎన్నికల్లో రాజోలు నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ దశలో తనను కాకుండా వేరే ఎవరికైనా సీటిస్తే మరోసారి వైసీపీ ఓడిపోవడం ఖాయమని తేల్చి చెప్పారు. దీంతో ఇది వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. అదను చూసి రాపాక దెబ్బ కొట్టారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాపాక వరప్రసాద్ ధిక్కార స్వరం వినిపించినట్టేనని తెలుస్తోంది. ఆయన ఎంపీగా పోటీ చేయడం లేదనేది ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారానికి కారణం మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు. ఇటీవల టీడీపీ టికెట్ నిరాకరించడంతో గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరారు. ఇలా ఆయన చేరారో లేదో రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ను ఆయనకు కేటాయించారు. ఇది రాపాక వరప్రసాద్కు మింగుడు పడలేదు. జనసేన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తాను నాయకత్వాన్ని విభేదించి వైసీపీ గూటికి చేరుకుంటే ఇలా పక్కన పెడతారా? ఎంపీగా పోటీ చేయమంటారా? టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇస్తారా? అంటూ రాపాక వరప్రసాద్ చిందులు వేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాపాక వరప్రసాద్ చక్కగా వినియోగించుకున్నారు. ఏకంగా నాయకత్వానికి అల్టిమేట్ ఇచ్చారు. గొల్లపల్లి సూర్యారావు పోటీ చేస్తే ఓటమి ఖాయమని తేల్చేశారు. దీంతో వరప్రసాద్ అమలాపురం ఎంపీగా పోటీ చేయనట్టే. ఆయనపై వైసీపీ హైకమాండ్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.